మే 13న జరగబోతున్నటువంటి జనరల్ ఎలక్షన్స్‌లో ప్రిసైడింగ్ ఆఫీసర్ గాను, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గాను ఎంపికైనటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకింకా 2 రోజులు మాత్రమే సమయం ఉంది. 12వ తారీఖు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి పోలింగ్ స్టాఫ్ అట్లాగే పీఓ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినిట్ టు మినిట్ మనం చేయాల్సిన డ్యూటీస్‌ని ఒకసారి మనం అన్నీ గనుక చూసుకుంటే దాన్ని బట్టి మన యొక్క యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో అది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ అంశాల గురించి మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ముందుగా 12వ తారీఖు డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కి వెళ్ళిన తర్వాత మనకి మార్నింగ్ 7 AM కల్లా డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కి చేరుకోమని చెప్పేసి ఇవ్వటం జరిగింది. సో, ఇది దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు మనకి అలాట్ చేసినటువంటి కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో దానికి మన ట్రాన్స్‌పోర్ట్ ఏదైతే ఉందో అవన్నీ చూసుకొని డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కి మన సౌలభ్యాన్ని బట్టి కొంచెం అటు ఇటుగా వెళ్ళినా పర్వాలేదు. కాకపోతే కొంచెం ఎర్లీగా వెళ్ళటం వల్ల ఉపయోగం ఏంటంటే మన ఏపీఓ గారిని అట్లాగే మన పోలింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెంట పెట్టుకొని వెళ్ళి మనం మెటీరియల్ తీసుకొని మధ్యాహ్నం లంచ్ లోపు కొంచెం మెటీరియల్ తీసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తము వెరిఫై చేసుకోవడము, నెక్స్ట్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడము, కొంచెం రిటర్న్ వర్క్ ఏదైనా ఉందంటే ఆ రిటర్న్ వర్క్ అక్కడే కొంచెం చేసేసుకుంటే మనకి మన పని తేలికవుతుంది. కాబట్టి డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కి వీలైనంత తొందరగా ఎర్లీగా వెళ్ళటానికి ప్రయత్నించండి. నెక్స్ట్ తర్వాత మనకి షెడ్యూల్‌లో ఇక్కడ ఇంకోటి సెకండ్ వన్ వచ్చేసరికి ఏమి ఇచ్చారంటే రిసీవింగ్ పోలింగ్ మెటీరియల్ విత్ యువర్ టీమ్. టీమ్‌తో పాటు అందరం వెళ్ళి యాక్చువల్‌గా ఇప్పుడు పోలింగ్ మెటీరియల్ రిసీవ్ చేసుకోవడానికి పీఓ గారు, ఏపీఓ గారు ఇద్దరు వెళ్తారు. సో, అదర్ పోలింగ్ ఆఫీసర్స్ మన ఓపీఓలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకువెళ్ళటం వల్ల వాళ్ళకి కూడా ఫస్ట్ నుంచే మనం రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో వాళ్ళకి అంటే ఈసారి కొత్తగా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఏమి వచ్చాయంటే పోల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంటే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మెటీరియల్ తీసుకున్న దగ్గర నుంచి నెక్స్ట్ రోజు మనం రిసెప్షన్ కౌంటర్లు ఇచ్చేంత వరకు కూడా ఓపీఓలు కూడా మనతో ఉండాలి అని చెప్పేసి మనకి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కాబట్టి దాన్ని మనం ఫస్ట్ నుంచే మెటీరియల్ తీసుకోవడం దగ్గర నుంచి అలవాటు చేస్తే వాళ్ళు కూడా ఆటోమేటిక్గా వర్క్లో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇచ్చినటువంటి పోలింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని మన టీంతో పాటు ఒక చెక్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ చెక్ లిస్ట్ ఎదురుగుండా పెట్టుకొని ఆల్రెడీ మొత్తం మన టీము 6 మెంబర్స్ ఉంటారు కాబట్టి 3గా డివైడ్ అయ్యి ఇచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అలాట్ చేసి చెక్ లిస్ట్ ప్రకారం కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి ర్యాండమ్గా చెక్ చేసుకుంటూ వెళ్తే ప్రాసెస్ అనేది మనకి తొందరగా వీలవుతుంది. ఈ ప్రాసెస్ 10 AM లోపు కంప్లీట్ చేసుకోమని చెప్పేసి అన్నారు. మన ఏపీఓ గారు కానీ లేకపోతే మన అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చే సమయాన్ని బట్టి కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు. కాకపోతే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీన్ని మనం కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత మనం తీసుకున్నటువంటి కంట్రోల్ యూనిట్ ఏదైతే ఉందో దాంట్లో సిఆర్సి ఏదైతే ఉందో దాన్ని ఒకసారి క్లోజ్ రిజల్ట్ క్లియర్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి రిసీవింగ్ సెంటర్లోనే చూసి కరెక్ట్గా పనిచేస్తున్నాయి లేదా అని చెప్పేసి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోమంటున్నారు. కాబట్టి అందరూ సమక్షంలో కూడా మనం దీన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత లంచ్ ఉంటుంది. లంచ్ మనం అక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది. లంచ్ సెషన్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకి మనం పీఓ గారు ఎవరైతే ఉన్నారో పీఓ గారు అట్లాగే మన ట్రైనింగ్లో చెప్పింది ఏంటంటే ఏపీఓ గారు కూడా పీడిఎంఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో పీఓ గారు ఫోన్లో స్విచ్ ఆఫ్ అవ్వటము, సిగ్నల్ లేకపోవడము, సరిగ్గా పనిచేయకపోవడం ఆ సందర్భాల్లో ఏపీఓ గారు దాంట్లో కూడా మనం డేటా ఏదైతే ఉందో దాన్ని సబ్మిట్ చేయొచ్చు. కాబట్టి మన టీంలో ఉన్నటువంటి పీఓ గారు, ఏపీఓ గారు ఇద్దరు కూడా పీడిఎంఎస్ యాప్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నుంచి ఫస్ట్ యాక్షన్ వచ్చేసరికి పీడిఎంఎస్లో మనం డిస్పాచ్ సెంటర్ ఏదైతే ఉందో దాని దగ్గర నుంచి మనం మొదలయ్యామా లేదా అని చెప్పేసి ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. అక్కడి నుంచి మన డేటా ఇచ్చేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో అది మొదలవుతుంది. సో మధ్యలో కొన్ని ఈవెంట్స్ మర్చిపోతూ ఉంటారు కానీ 1-2 సార్లు పీడిఎంఎస్ ఏదైతే ఉందో దాంట్లో మనం సబ్మిట్ చేయాల్సిన డేటా మొత్తాన్ని కూడా క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. దానికి సంబంధించిన యూజర్ మాన్యువల్ కూడా ఉంది. అట్లాగే డేటా మొత్తాన్ని ఎలా సబ్మిట్ చేయాలని నేను ఇంతకుముందు వీడియో కూడా చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, కావాల్సిన వాళ్ళు ఒకసారి చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మన డిస్పాచ్ సెంటర్ నుంచి వెళ్ళటానికి మనకు రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ ఆఫీసర్ గారు, సెక్టర్ ఆఫీసర్ గారు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పోలింగ్ మెటీరియల్తో రెడీ అయిన తర్వాత మాత్రమే మన యొక్క రూట్ బస్ అనేది బయలుదేరుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి టైము కొంచెం అటు ఇటు అవ్వచ్చు.
దాని ప్రకారం మనం మిగతా షెడ్యూల్ ఏదైతే ఉందో అది ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ బిఫోర్ డే ఆఫ్ పోల్ ఎట్ ద పోలింగ్ స్టేషన్. తర్వాత మనం పోలింగ్ స్టేషన్ రీచ్ అయిన తర్వాత, సో ఇక్కడ ఇచ్చినటువంటి టైం కాకపోయినా కొంచెం అటు ఇటుగా అయినా 3, 4 మ్యాక్సిమం 5 కల్లా ఖచ్చితంగా అందరూ ఎవరి పోలింగ్ పిఎస్ఎల్కి వాళ్ళు చేరుకుంటారు. ఇదే విషయాన్ని మనం పీడిఎంఎస్ యాప్లో పీడిఎస్ పోలింగ్ స్టేషన్కి మనం చేరుకున్నాము అనే విషయాన్ని ఏదైతే ఉందో ఆ డేటాని మనం సబ్మిట్ చేస్తాము. తర్వాత పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో, పోలింగ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అంటే మన మొత్తము కూడా పోలింగ్ పార్టీ ఏదైతే ఉందో మన టీం అందరితో కూడా మనం రీచ్ అయ్యామని చెప్పేసి ఎస్ఆర్నో అన్నదానికి మనం పీడిఎంఎస్ యాప్లో అప్డేట్ చేసిన తర్వాత ఈవినింగ్ 5 నుంచి 6 వరకు ఆల్రెడీ ఈ బిఎల్ఓ గారు ఆ పిఎస్ పరిధిలో ఉన్న ఏజెంట్లకు ముందే చెప్పుంటారు ఈవినింగ్ మీరు రండి అని చెప్పేసి. నెక్స్ట్ తర్వాత 7A సంబంధించి అక్కడ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అవుట్ సైడ్ పేస్ట్ చేయాలి. తర్వాత మన బూత్ లెవెల్ ఆఫీసర్ బిఎల్ఓ ఎవరైతే ఉన్నారో వారిని ఒకసారి కలుసుకోవాలి. నెక్స్ట్ అట్లాగే మన పిఎస్కి అలాట్ చేసినటువంటి కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వారిని ఒకసారి మీట్ అయ్యి రేపు ఎలాంటి అరేంజ్మెంట్ చేసుకుంటే బాగుంటుంది, ఇక్కడ సెక్యూరిటీ ఎలా ఉంటుందో అలాంటి చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడి అన్నీ కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత ఈవినింగ్ 5 to 6 ఈ టైం కొంచెం అటెండ్ అయినా సరే మన పిఎస్కి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా నియామక పత్రాలు తీసుకుని వచ్చినటువంటి పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తారు. వాళ్ళ యొక్క ఫామ్ 10 అవన్నీ చూసి నెక్స్ట్ వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ మనం వాళ్ళకి ఏజెంట్ పాసులు ఏవైతే ఉన్నాయో అవి ఇష్యూ చేసి ఐడి కార్డ్స్ కూడా మనం ఇష్యూ చేస్తాం. తర్వాత అనెక్సర్ 13లో వచ్చినటువంటి పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం సిగ్నేచర్స్ తీసుకుంటాము, ఎంట్రీ పాసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇచ్చినట్లుగా. నెక్స్ట్ ఆ తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే అసెంబ్లీకి పార్లమెంట్కి సంబంధించి సిట్టింగ్ అరేంజ్మెంట్స్, ఓటింగ్ కంపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అరేంజ్ చేసుకోవాలి. మనకి అలాట్ చేసినటువంటి పిఎస్లో ఉన్న రూమ్ ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి స్పేస్ని బట్టి ఈ యొక్క ఓటింగ్ కంపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్లాన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రూమ్కి 2 ఎంట్రన్స్లు కనుక ఉండుంటే ఒకదాన్ని ఏమో ఎంట్రీకి ఒకదాన్ని ఏమో ఎగ్జిట్కి ఉపయోగించుకోవచ్చు. లేదా ఒకటే ఎంట్రన్స్ కనుక ఉండుంటే దాంట్లోనే మనం ఎంట్రీ ఎగ్జిట్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ డైరెక్ట్గా వాటరు ఏపీఓ గారి దగ్గరికి వచ్చేలాగా అక్కడి నుంచి నెక్స్ట్ తర్వాత ఓపీఓ 1 17A దగ్గరికి, తర్వాత ఓపీఓ 2 స్లిప్లు ఎవరైతే ఇస్తారో వాళ్ళ దగ్గరికి, నెక్స్ట్ అక్కడి నుంచి ఓపీఓ 3 పార్లమెంట్కి సంబంధించి బ్యాలెట్ ఇచ్చేటటువంటి ఓపీఓ ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి, మధ్యలో ఆ తర్వాత వెంటనే మనకి పార్లమెంట్కి సంబంధించినటువంటి ఓటింగ్ కంపార్ట్మెంట్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఓపీఓ 4 ఆయన దగ్గరికి వెళ్ళి అసెంబ్లీకి సంబంధించినటువంటి స్లిప్ ఇచ్చేసి ఆ పక్కన ఉన్నటువంటి అసెంబ్లీ ఓటింగ్ కంపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్ళి ఓటు వేసి పీఓ గారు ఎదురు నుంచి వెళ్ళేలాగా మనం ఈ యొక్క పోలింగ్ స్టేషన్ ఏదైతే ఉందో దాన్ని అరేంజ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మన పిఎస్లో ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సీటింగ్ అరేంజ్మెంట్ కూడా మనం అకార్డింగ్ టు దేర్ ర్యాంక్స్, అంటే నేషనల్ పార్టీస్ వాటి ప్రకారము ఏపీఓ గారు మన ఓపీఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్యాక్ సైడ్ వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటాము. ఏదైనా సరే పీఓ గారికి రూమ్లో జరిగేటటువంటి మొత్తం ప్రాసెస్ విజిబుల్ ఉండేలాగా పీఓ గారి సీటింగ్ అరేంజ్మెంట్ అనేది ఉండాలి. నెక్స్ట్ తర్వాత ఇక రిటర్న్ వర్క్ వచ్చేసరికి కవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్యాకెట్స్ ప్రకారము కవర్స్ అన్ని కూడా పక్కన పెట్టుకుని దానిలో ఉన్నటువంటి ప్రిలిమినరీ ఇన్ఫర్మేషను, కాన్స్టిట్యున్సీ నేము, పిఎస్ నేము, నెక్స్ట్ అట్లాగే విలేజ్ నేము ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవి, అట్లాగే పిఎస్ ఇండికేట్ చేస్తున్నటువంటి మాకు స్టాంప్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేయటము. నెక్స్ట్ అట్లాగే వాటర్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక 60% ఆఫ్ వాటర్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద సంతకాలు పెట్టుకోవడం ఇట్లాంటివన్నీ కూడా మనం రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ రోజు ఉదయాన్నే లేవగానే మనం చేసేటువంటి ముఖ్యమైన పని మాక్ పోల్ కాబట్టి మాక్ పోల్కి సంబంధించి మాక్ పోల్ యొక్క టాలీ షీట్లు, అట్లాగే మాక్ పోల్కి సంబంధించిన సర్టిఫికెట్లు దానిలో ఇన్ఫర్మేషన్ రాసేసుకుని కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారి పేర్లు కూడా ఆల్రెడీ మనం రాసేసుకోవచ్చు. మనం నెక్స్ట్ రోజు మార్నింగు కేవలం పోల్ అయినటువంటి ఓట్లు మాత్రమే నమోదు చేసుకునేలాగా అదొక్కటి మాత్రం రీచ్ చేసి మిగతా అదంతా కూడా మనం దాంట్లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఈవినింగ్ 6 నుంచి 8 మధ్యలో మన పిఎస్కు సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్ అరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత మన పిఎస్కి వెబ్ క్యామ్ ఏమైనా ఉంటే అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేయడం అయ్యిందా లేదా అని చెప్పేసి పీడిఎంఎస్ యాప్లో మనం డేటా ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్మిట్ చేస్తాము.
ఒకవేళ అలాగే పీడిఎంఎస్లో కొన్ని ఫోటోగ్రాఫ్స్ కూడా అప్లోడ్ చేయడానికి ఉన్నాయి. పోలింగ్ స్టేషను ఇట్లాంటివి, ఓటింగ్ కంపార్ట్మెంట్స్, సీటింగ్ అరేంజ్మెంట్ ఇట్లాంటికి సంబంధించి వాటి కొన్ని ఇమేజెస్ కూడా ఉన్నాయన్నమాట. సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ కెమెరా ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఏవైతే ఫొటోస్ అప్లోడ్ ఉన్నాయో దాని మీద కెమెరా ఆప్షన్ క్లిక్ చేసి మనం ఆ ఫోటోలను అప్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ తర్వాత ఓటింగ్ కంపార్ట్మెంట్స్ అరేంజ్ చేశారా లేదా అనేది ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అట్లాగే పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో పోస్టర్స్ వచ్చేసరికి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క పోస్టర్సు, నెక్స్ట్ ఓట్ ఎలా వేయాలి అని చెప్పేసి డిస్ప్లే చేస్తూ ఉన్నటువంటి పోస్టర్స్, నెక్స్ట్ మోడల్ బ్యాలెట్ ఏదైతే ఉందో ఆ మోడల్ బ్యాలెట్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం పేస్ట్ చేసామా లేదా, నెక్స్ట్ వాటి యొక్క ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పీడిఎంఎస్ యాప్లో అప్లోడ్ చేయాలి. ఇవన్నీ కూడా ఈవినింగ్ మనం 6 నుంచి మొదలుపెట్టి 8 లోపు ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ తర్వాత ఇంకో మనం బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నెక్స్ట్ రోజు మార్నింగ్కి ఎటువంటి రైటింగ్ వర్క్ పెండింగ్ లేకుండా రైటింగ్ వర్క్ మొత్తం కూడా ఆ రోజే కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ అట్లాగే మాక్ పోల్కి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా పక్కన పెట్టుకొని ఒక కంట్రోల్ యూనిట్లు ఏవైతే ఉన్నాయో ఆ కంట్రోల్ యూనిట్ మాత్రమే టేబుల్ మీద ఉండేలాగా పిఓ గారి టేబుల్ మీద ఓటింగ్ కంపార్ట్మెంట్లో బ్యాలెట్ యూనిట్ వీవీప్యాట్ ఉండేలాగా ప్లాన్ చేసుకుని నెక్స్ట్ మాక్ పోల్ అయిపోగానే మాక్ పోల్కి సంబంధించి మాక్ పోల్ స్లిప్స్ తీసి వాటిని బ్లాక్ కవర్లో పెట్టి మాక్ పోల్ స్టాంపు బ్యాక్ సైడ్ వేసి నెక్స్ట్ డబ్బాలో పెట్టి పింక్ పేపర్ సీల్ వేయడానికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా మనం ముందుగానే పక్కన పెట్టుకుంటే మనకి వెంటనే ప్రాసెస్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. అట్ ద సేమ్ టైం తర్వాత మాక్ పోల్ అయిపోయిన తర్వాత కంట్రోల్ యూనిట్లు ఏవైతే ఉన్నాయో వీటిని మనం సీల్ చేయాలి. ఆ సీలింగ్ కావాల్సినటువంటి గ్రీన్ పేపర్ సీలు, నెక్స్ట్ అట్లాగే అడ్రస్ ట్యాగులు ఏవైతే ఉన్నాయో స్పెషల్ ట్యాగులు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగానే మనం పక్కన రెడీగా పెట్టుకుంటే ఆ సందర్భానికి కొంచెం అటు ఇటు లేట్ అవుతాం, మళ్ళీ ఎత్తుక్కోవడం ఇలాంటి ప్రాసెస్ లేకుండా మనకి ఈజీ అవుతుంది. ఇక 13th మాక్ పోల్కి వచ్చేసాము. ఇంకొక విషయం ఏంటంటే 12వ తారీఖు రాత్రి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తొందరగా నిద్రపోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే నెక్స్ట్ రోజు మార్నింగ్ మాక్ పోల్ ఉంది కాబట్టి 5:30కే స్టార్ట్ చేయాలి కాబట్టి కనీసం 4-4:30 కన్నా ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవందే మిగతా అన్నీ కూడా మనకి వెంట నవ్వవు కాబట్టి ఎంత ఎర్లీగా పడుకుంటే అంత మార్నింగ్ లేగొచ్చు, అట్లాగే హెల్తీగా కూడా ఉంటుంది. కాబట్టి వర్క్ అంతా కూడా 10 లోపు క్లోజ్ చేసుకొని ఎర్లీగా నిద్రపోయి మార్నింగ్ 4-4:30 మధ్యలో లెగిసేలాగా ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ యాక్టివిటీస్ మొత్తం కూడా అయిపోయిన తర్వాత 5:15కి సంబంధించి ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయో వాటిని కనెక్ట్ చేసి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం చూస్తూ రెడీగా ఉండాలి. మనం మాక్ పోల్ ప్రాసెస్ 5:30 వరకు మనం చూస్తాము. 5:30కి స్టార్ట్ చేస్తామని ఆల్రెడీ చెప్పాము. ఇంకొక పావు గంట చూడొచ్చు. ఒకవేళ వాళ్ళు రాకపోతే ఏంటనేది కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. ఒక ఏజెంట్ ఉన్నా సరే చేసేయచ్చు, లేకపోతే సెక్టర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో మైక్రో అబ్జర్వర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరిలో ఎవరు ఉన్నా అక్కడ మాక్ పోల్ చేసేస్తాం. మనం మాక్ పోల్ స్టార్ట్ అయినటువంటి విషయాన్ని పీడిఎంఎస్ యాప్లో అప్డేట్ చేస్తాము. అసెంబ్లీకి పార్లమెంట్కి రెండింటికి కూడా స్టార్ట్ చేశాము అని చెప్పేసి అప్డేట్ ఇస్తాము. కనీసం ఇద్దరైనా సరే అట్లాగే అసెంబ్లీకి పార్లమెంట్కి మాక్ పోల్ సందర్భంలో ఏజెంట్స్ అటెండ్ అయ్యారనే విషయాన్ని కూడా పీడిఎంఎస్ యాప్లో అప్డేట్ చేస్తాము. తర్వాత వచ్చేసరికి మాక్ పోల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లియర్ బటన్ ఏదైతే ఉందో క్లియర్ చేసేసి నెక్స్ట్ సిఆర్సి చేసి కంట్రోల్ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని మనం స్విచ్ ఆఫ్ చేస్తాము. స్విచ్ ఆఫ్ చేసి ఆల్రెడీ అంతకుముందు రోజు రాత్రి ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ రాసుకున్నటువంటి మాక్ పోల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దానిలో ఇప్పుడు పోల్ అయినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ చేసి పార్లమెంట్కి అసెంబ్లీకి ఒక్కొక్క కాపీని ప్రిపేర్ చేసుకుంటాము. నెక్స్ట్ మాక్ పోల్కి సంబంధించినటువంటి స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీవీప్యాట్ కంపార్ట్మెంట్స్ని బయటికి తీసి వాటిని బ్యాక్ సైడ్ మాక్ పోల్ స్లిప్స్ అని చెప్పేసి రాసేసి ప్రతి స్లిప్ వెనకాల కూడా మాక్ పోల్ స్టాంప్ ఇవ్వడం జరిగింది. మనకి ఆ స్టాంప్ వేసి దాన్ని బ్లాక్ కలర్ కవర్ ఒకటి ఇవ్వడం జరిగింది. దానిలో పెట్టేసి వెనకాల పీఓ గారి సైన్, ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సైన్ తీసుకొని దానికి పింక్ పేపర్ సీల్ అనేది వేయడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత మాక్ పోల్కి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు కంట్రోల్ యూనిట్ వీవీప్యాట్ ఏవైతే ఉన్నాయో వాటిని సీల్ చేయాలి. గ్రీన్ పేపర్ సీల్ ఉపయోగించి అట్లాగే స్పెషల్ ట్యాగు, అడ్రస్ ట్యాగు వీటిని ఉపయోగించుకొని కంట్రోల్ యూనిట్ వీవీప్యాట్ సీలింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి. ఇది 6:30 నుంచి 7 మధ్యలో ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి.
తర్వాత పీడిఎంఎస్ యాప్కి సంబంధించి మాక్ పోల్ కంప్లీట్ అయింది ఎస్ఆర్ నో అని చెప్పేసి ఆల్రెడీ పిఓ గారి రిపోర్ట్లోను పిఓ గారి డిక్లరేషన్లు డైరీలోను మాక్ పోల్కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ మొత్తం రాసుకుని ఉంటారు. ఇంకా అక్కడ ఏజెంట్ల సంతకాలు ఏమైనా తీసుకోవాల్సినవి ఉన్నాయి కూడా ఆ సమయంలో మనం తీసేసుకోవచ్చు. తర్వాత పీడిఎంఎస్ యాప్కి వచ్చేసరికి మాక్ పోల్ సర్టిఫికేట్ ఫిల్ చేసామా లేదా అనేది మనం ఇంటిమేట్ చేస్తాము. తర్వాత సియు 2 CLలో కూడా మనం మాక్ పోల్కి సంబంధించిన డేటా క్లియర్ చేసామా, టోటల్ ఏదైతే ఉందో అది 0 వచ్చిందా లేదా అని చెప్పేసి, మాక్ పోల్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో క్లియర్ చేసామా లేదా అని చెప్పేసి, నెక్స్ట్ 2 వీవీప్యాట్లో కూడా మాక్ పోల్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసి 2 వీవీప్యాట్లు కూడా సీల్ చేసామా లేదా అని చెప్పేసి, మాక్ పోల్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్లాక్ కవర్లో పెట్టామా లేదా అని చెప్పేసి, ఈ ఆప్షన్స్ అన్నీ కూడా పీడిఎంఎస్ యాప్లో వస్తాయి. వీటికి మనం ఎస్ అని పెడతాము. సేమ్ ఇది వచ్చేసరికి పార్లమెంట్కి, ఇది వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి పీడిఎంఎస్ యాప్లో పార్లమెంట్కి సంబంధించినటువంటి ఈవీఎం ఏదైతే ఉందో దానికి సీలింగ్ కంప్లీట్ అయిందా లేదా, అసెంబ్లీకి సంబంధించి కంప్లీట్ అయిందా లేదా, ఒకవేళ ఈవీఎం ఏదైతే ఉందో వాటిని మాక్ పోల్ సందర్భంలో ఏదైనా రీప్లేస్ చేయాల్సి వచ్చిందా, అసెంబ్లీకి సంబంధించి కానీ పార్లమెంట్కి సంబంధించి కానీ, ఎక్కువ సందర్భంలో నోనే ఉంటుంది కాబట్టి నోనే పెడతాం మనం. తర్వాత వచ్చేసరికి 39 డిక్లరేషన్ బై PO Annexure 6 బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ పోల్ 2 కాపీస్ టేక్ ఏజెంట్ సైన్ ఆన్ దెమ్. డిక్లరేషన్ మీద మాక్ పోల్ సందర్భంగా పోల్ స్టార్ట్ చేస్తున్నాం, మాక్ పోల్ అయిపోయిన తర్వాత బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ పోల్ ఇంకా కొద్దిసేపట్లో యాక్చువల్ పోల్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళ చేత సైన్లు తీపించుకోవాలి. నెక్స్ట్ ఆ తర్వాత ఇప్పుడు ద బ్లాక్ ఆప్ ఆన్ క్లోజ్ బటన్ ఏదైతే ఉందో దాని మీద అక్కడ మనకు ఉన్నటువంటి బ్లాక్ క్యాప్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది, మూత అది పెట్టేస్తాము. తర్వాత 6:55కి వచ్చేసరికి షో ద టోటల్ టు ద ఏజెంట్స్ అండ్ ఎన్ష్యూర్ 0 టు ఈచ్ క్యాండిడేట్ ఇన్ CU. 2 కంట్రోల్ యూనిట్లోను పార్లమెంటు అసెంబ్లీలోను ఏజెంట్లందరికీ కూడా కంట్రోల్ యూనిట్లో ఎటువంటి ఓట్లు లేవు, ఇంకా క్లియర్ చేసాము 0 అని చెప్పేసి మనం చూపిస్తాము. నెక్స్ట్ తర్వాత మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి పోలింగ్ ఏజెంట్స్కి సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ ఏదైతే ఉందో దాన్ని అందరూ కూడా మెయింటైన్ చేయాలి అని చెప్పేసి అందరికీ మనం చెప్తాము. నెక్స్ట్ అట్లాగే పోలింగ్ ప్రాసెస్, ఫస్ట్ ఓటర్ ఎలా వస్తాడు, ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడికి ఎలా వెళ్తాడు, నెక్స్ట్ తర్వాత ఎంట్రీ ఎగ్జిట్ ఎలా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ పోలింగ్ ఆఫీసర్ ఏం చేస్తారనేది మొత్తం ఓటింగ్ ప్రాసెస్ వాళ్ళకి ఒకసారి చెప్తాము, బిజీ గందరగోళం లేకుండా. నెక్స్ట్ అట్లాగే ఏపీఓ గారి దగ్గర ఉన్నటువంటి మార్కుల కాపీ ఏదైతే ఉందో దాన్ని కూడా ఒకసారి ఏజెంట్స్కి చూపిస్తాము. అందులో ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్స్ కానీ, ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్స్ కానీ, ఏఎస్డి ప్రాక్సీ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మనం చూపిస్తాము. నెక్స్ట్ అట్లాగే ఏపీఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాంట్లో మనము కంట్రోల్ యూనిట్లో పార్లమెంటరీ అసెంబ్లీకి సంబంధించి టోటల్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో అవి 0 ఉన్నాయి అని చెప్పేసి రాయటం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏపీఓ అంటే 17A రిజిస్టర్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు దాంట్లో స్టార్టింగ్ ఎంట్రీ ఇది మనం రాస్తాము. 2 యూనిట్లు అబ్జర్వ్ చేసిన తర్వాత ఓట్స్ ఏవైతే ఉన్నాయో టోటల్ 0 ఉన్నాయి అని చెప్పేసి, నెక్స్ట్ తర్వాత పీడిఎంఎస్ యాప్లో యాక్చువల్ పోల్ స్టార్ట్ అయింది అని చెప్పేసి స్టార్ట్ చేసి, నెక్స్ట్ తర్వాత పోలింగ్ పర్సనల్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అంటే ఆల్రెడీ అలాట్ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో వాళ్ళ కేటాయించిన డ్యూటీస్ చేస్తున్నారు లేదా అని చెప్పేసి, అంటే ఏపీఓ గారు వారి డ్యూటీ, OP1కి ఆయన కేటాయించిన డ్యూటీ అవన్నీ కూడా మనం పీడిఎంఎస్ యాప్లో అవునా కాదా అని చెప్పేసి ఆప్షన్ ఉంది, దాన్ని మనం సబ్మిట్ చేస్తాము. నెక్స్ట్ తర్వాత ఇక్కడ నుంచి మనకి ఎవ్రీ 2 అవర్స్కి కూడా పీడిఎంఎస్ యాప్లో ఓటర్ టర్న్అవుట్ అని చెప్పేసి మేలు, ఫిమేలు, థర్డ్ జెండర్ ఆ వచ్చినటువంటి ఎవ్రీ 2 అవర్స్కి టోటల్ ఏదైతే ఉందో దాన్ని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత 5:45 వచ్చేసరికి ఇంకా 15 మినిట్స్ ఉందనగా అనౌన్సింగ్ ఎండింగ్ ఆఫ్ పోల్ టైమ్ అండ్ ఇన్ఫార్మ్ పోలీస్ నాట్ టు అలౌ ఆఫ్టర్ 6 PM. ఇంకా పావు గంట ఉంది అనగా లేదా 10 నిమిషాలు ఉంది అనగా బయట ఉన్న కానిస్టేబుల్కి 6ంటికి కల్లా ఖచ్చితంగా పోల్ క్లోజ్ అయిపోతుంది, ఆ తర్వాత ఎవరిని కూడా లోపలికి పంపించొద్దని చెప్పేసి అనౌన్స్ చేస్తాము. నెక్స్ట్ 6 అయినా సరే ఇంకప్పటికి కూడా ఓటర్స్ కనుక ఉండుంటే గేట్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేసి నెక్స్ట్ వాళ్ళకి స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇష్యూ చేసి క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటింగ్ చేసేటటువంటి అవకాశాన్ని కల్పిస్తాము. షార్ప్ 6 అవ్వగానే ఒకవేళ ఓటర్స్ లేకపోతే ఆ ఏజెంట్ల అందరి సమక్షంలో కూడా క్లోజ్ బటన్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రెస్ చేస్తాము. తర్వాత టోటల్ బటన్ ప్రెస్ చేసి
అసెంబ్లీకి పార్లమెంట్కి పోలైనటువంటి టోటల్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏజెంట్స్ చూపిస్తాము. అట్లాగే 17C ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి ఈ టోటల్ ఏదైతే ఉందో అది కూడా చూపిస్తాము. 6కి ఖచ్చితంగా క్లోజ్ ఆఫ్ పోల్ ఏదైతే ఉందో అది క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ పిఓ గారు అనెక్జర్ 6 డిక్లరేషన్ బై పిఓ ఎండ్ ఆఫ్ ద పోల్ ఏదైతే ఉందో అనేది కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ 17A వచ్చేసరికి దాంట్లో ఇందాక స్టార్టింగ్లో 2 కంట్రోల్ యూనిట్లు అబ్జర్వ్ చేసిన తర్వాత దానిలో ఎటువంటి లేవు 0 అని చెప్పేసి స్టార్టింగ్ ఎంట్రీ రాసాము. ఇప్పుడు 17Aలో క్లోజింగ్ ఎంట్రీ రాయాలన్నమాట. క్లోజింగ్ ఎంట్రీ ఎలా రాస్తామంటే ద లాస్ట్ సీరియల్ నెంబర్ ఆఫ్ ఓటర్ ఇన్ ద రోల్ ఓటెడ్ యాజ్ ద క్లోజ్ ఆఫ్ పోల్ ఈజ్ 17Aలో లాస్ట్ ఓటర్ ఎవరైతే ఓటు వేశారో వారి యొక్క సీరియల్ నెంబర్ ఇక్కడ వేస్తాము. ఆ తర్వాత టైము డేటు మెన్షన్ చేస్తాము. 2 రెడ్ లైన్స్ డ్రా చేసిన తర్వాత హారిజెంటల్గా ఆ తర్వాత ఈ ఎంట్రీ అనేది రాయాల్సి ఉంటుంది. తర్వాత దాని మీద దీనికి ఇన్ఛార్జ్గా ఉన్న వారి యొక్క సైను, నెక్స్ట్ ఏజెంట్ల సైను, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 17Aలో చివర సైన్ చేయాల్సి ఉంటుంది. ఈ 17Aకి సంబంధించినంత అయిపోయిన తర్వాత ఇప్పుడు కంట్రోల్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయి అసెంబ్లీకి పార్లమెంట్కి సంబంధించిన వాటిని స్విచ్ ఆఫ్ చేస్తాము. నెక్స్ట్ వాటిని వివిప్యాట్ కనెక్షన్ ఏదైతే ఉందో ఆ కనెక్షన్ని రిమూవ్ చేస్తాము. నెక్స్ట్ ఈవీఎంస్కి సంబంధించి ఇచ్చినటువంటి క్యారింగ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో పెట్టి అడ్రస్ ట్యాగ్లు వేసి ఏజెంట్స్ మైక్రో అబ్జర్వ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సమక్షంలో వాటిని మనం సీల్ చేస్తాము. నెక్స్ట్ ఆ తర్వాత సీలింగ్ అయిపోయిన తర్వాత పిఓ గారి డిక్లరేషన్లో అనెక్జర్ 6 పార్ట్ 4లో ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సిగ్నేచర్లు తీసుకుంటాము. సీలింగ్ ఆఫ్ ఓటింగ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ సమక్షంలో జరిగాయి అని చెప్పేసి. నెక్స్ట్ అట్లాగే ఈ యొక్క క్యారింగ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు సీల్ వేస్తారు ట్యాగ్స్ మీదను. నెక్స్ట్ వాళ్ళ సైన్ దాని మీద ఉన్న నెంబర్స్ కూడా వాళ్ళు నోట్ చేసుకుంటారు. తర్వాత పిఓ గారి యొక్క డైరీలు ఏవైతే ఉన్నాయో 2 కాపీలు 17C ఏదైతే ఉందో అసెంబ్లీకి పార్లమెంట్కి, నెక్స్ట్ పిఓస్ రిపోర్టు ఈవీఎం పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెడీ చేసుకుంటారు. నెక్స్ట్ ఆ రోజు సంబంధించి 17C బ్యాలెట్ పేపర్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని అంటే నెంబర్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ అసెంబ్లీకి పార్లమెంట్కి సంబంధించి ఎన్ని ఓట్లు రికార్డ్ అయ్యాయో ఆ అసెంబ్లీకి సంబంధించిన ఏజెంట్లకి అసెంబ్లీకి సంబంధించినటువంటి 17C పేపర్సు, పార్లమెంట్లో ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి పార్లమెంట్కి సంబంధించినటువంటి 17C జిరాక్స్ కాపీస్ ఏవైతే ఉన్నాయో అటెస్టెడ్ కాపీస్ పిఓ గారు సైన్ చేసి అవి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వీటిని తీసుకునే వాళ్ళు కౌంటింగ్కి వెళ్తారు తర్వాత, కాబట్టి అవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ తర్వాత టోటల్ ఓట్స్ రికార్డ్ ఇన్ కంట్రోల్ యూనిట్ 17A అండ్ ఫామ్ 17C ఈజ్ టాలీడ్ అండ్ ఫౌండ్ ఈక్వల్. తర్వాత ఇంకొకటి మనం చూసుకోవాల్సింది ఏంటంటే 2 కంట్రోల్ యూనిట్లోనూ అట్లాగే ఒక 17A ఉంటుంది, దాంట్లోనూ 2 17Cలు అసెంబ్లీకి పార్లమెంట్కి సంబంధించి ఈ మూడిట్లో కూడా పోలైనటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి 3 కూడా టాలీ అవ్వాలి, 3 కూడా సమానంగా ఉండాలన్నమాట. అది ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత క్లోజ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఈవీఎం ఏదైతే ఉందో అది సీలింగ్ చేసామని చెప్పేసి, నెక్స్ట్ ఈవీఎం తర్వాత ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ చేసామని చెప్పేసి, సేఫ్గా రిసెప్షన్ సెంటర్ దగ్గరికి వచ్చేసామని చెప్పేసి ఈ 4 విషయాలు కూడా పీడిఎంఎస్ యాప్లో మనం అప్డేట్ చేయాలి. ఆ తర్వాత మన యొక్క రూట్ బస్సులో మనం రిసెప్షన్ సెంటర్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఎంత సమయం అవుతుందో మనకి ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎందుకంటే అది మనం అక్కడ రైటింగ్ వర్క్ ఏదైతే ఉందో కంప్లీట్ చేసుకొని మన రూట్ బస్ ఎక్కి మన రూట్ బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చిన తర్వాతే మన బస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా సమయాన్ని మనం నిర్దేశించలేము. కాబట్టి వీలైనంత తొందరగా మన వర్క్ స్టార్ట్ చేసేసుకుని క్లోజ్ చేసేసుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిసెప్షన్ సెంటర్కి ఎర్లీగానే వచ్చేయచ్చు. ఆ తర్వాత అందరూ కూడా మెటీరియల్ ఏదైతే ఉందో అది హ్యాండ్ ఓవర్ చేయడానికి ఇంక్లూడింగ్ ఓపీఎస్తో కలిపి టీం మొత్తం కూడా రిసెప్షన్ సెంటర్కి వెళ్ళాలి. ఆల్ ప్యాకెట్స్ 6 రకాల ప్యాకెట్లు ఉన్నాయి మనకి. అన్నిట్లో సీల్డ్, అన్సీల్డ్, స్టాట్యుటరీ, నాన్ స్టాట్యుటరీ వాటి గురించి అంతకుముందు ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. దానికి సపరేట్ చేసి అక్కడ ముందు స్క్రూటినీ కవర్స్ ఏవైతే ఉన్నాయో అవి రిసెప్షన్ కౌంటర్లో ఇవ్వాలి. వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటారు డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి లేదా అని చెప్పేసి. అవన్నీ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత అనెక్సర్ 22 ఫామ్ 21 వాటికి సంబంధించిన రిసిప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇస్తారనమాట. అంటే పోలింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో అది మనం జాగ్రత్త వాళ్ళకి అప్పచెప్పామని అన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఇచ్చేదాన్ని మనం అనెక్సర్ 22 ఫామ్ 21 అంటాం. రసీద్ అనమాట. అది మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. అవసరమైతే ఒక జిరాక్స్ కూడా తీయించుకొని మన దగ్గర పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆల్రెడీ మనం తీసుకెళ్ళినటువంటి డ్యూటీ సర్టిఫికేట్లో మన ఇన్ఫర్మేషన్ మొత్తం రాసుకుని ముందే ఉంటే
ఆర్ఓ గారు మనకి డ్యూటీ సర్టిఫికేట్ సైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆ డ్యూటీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని కలెక్ట్ చేసుకొని మనం రావాలి. సో ఇవన్నీ కూడా 12వ తారీఖు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర నుంచి 13వ తారీఖు రిసెప్షన్ సెంటర్ వరకు కూడా పిఓ అట్లాగే మా వారి యొక్క టీం ఏదైతే ఉందో వాళ్ళు టైం టు టైం చేయాల్సినటువంటి యాక్టివిటీస్. అయితే అన్ని సందర్భాల్లో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ సమయం కొంచెం అటు ఇటు కావచ్చు, కానీ చేయాల్సినటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఇవే. కాబట్టి వాటిని ఒక ప్లానింగ్ ప్రకారం మనం కనుక ముందే ప్లాన్ చేసుకొని అందరూ టీము కోఆపరేషన్తో కనుక ముందుకు వెళ్తే ఇక్కడ ఎలా అయితే ఇవ్వడం జరిగిందో అలాగే మనం మన యొక్క పోలింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసుకొని విజయవంతంగా తిరిగి రావచ్చు. సో ఎవరైతే 12న 13 తారీఖులో జరగబోతున్నటువంటి ఎలక్షన్ డ్యూటీకి అటెండ్ అవ్వబోతున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.